ఒక తోటలో చాలా మామిడి చెట్లు ఉన్నాయి. అవన్నీ గుత్తులు గుత్తులుగా కాయలు కాశాయి. ఉగాది కావడంతో అవన్నీ పండగ విషయాలే మాట్లాడుకోసాగాయి. ఒక చెట్టు ఈరోజు తెలుగు ప్రజలకు కొత్త సంవత్సరం. మనం లేకుండా వాళ్ళకి పండగ పూర్తవ్వదు అని గర్వంగా అంది. అవును, మన ఆకులతో ఇల్లంతా తోరణాలు కట్టుకొని మన కాయలతో ఉగాది పచ్చడి చేసుకుంటారు అన్నాయి మరికొన్ని చెట్లు. కాసేపటికి కొంతమంది మనుషులు గుంపులు గుంపులుగా వచ్చి ఇష్టం వచ్చినట్టు మామిడికాయలు ఆకులు కోసుకున్నారు. ఆ తర్వాత ఇంకొందరు వచ్చి ఏకంగా కొమ్మలని విరిచేశారు. అప్పటి వరకు పచ్చగా కలకల్లాడిన చెట్లు చాలా వరకు చూస్తుండగానే బోసిపోయాయి. కాసేపటికి అక్కడ వచ్చిన తోటమాలితో, ఇక నుంచి మాకు నీళ్లు పట్టొద్దు, ఎరువులు వేయొద్దు, మమ్మల్ని ఇలాగే వదిలేయి. వచ్చిన వారంతా ఏమాత్రం బాధ్యత లేకుండా ఇష్టం వచ్చినట్లు కొమ్మలు విరిచేశారు. నీళ్లు పట్టకపోతే వచ్చే ఏడాది వాళ్ళకి ఆకులు మామిడికాయలు దొరకవు. అప్పుడు మా విలువ తెలుస్తుంది అన్నాయి చెట్లు. తోటమాలి నవ్వి, మీకు నీళ్లు పెట్టి జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత. చక్కగా పెరిగి స్వచ్ఛమైన గాలి, కాయలు, పండ్లు, అవసరమైనప్పుడు ఆకులు అందించడం మీ ధర్మం. మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి. ఎవరో వచ్చి ఏదో చేశారని వారికి మనం విలువ తెలియచెప్పాలని మనల్ని కష్టపెట్టుకోవడం సరికాదు అన్నారు. ఆ మాటలు విని, అయితే మాకు చక్కగా రోజు నీళ్లు పట్టు, వచ్చే ఏడాది కూడా ఉగాది మామిడికాయలతో పాటు ఆకులు అందివ్వాలి కదా అని అన్నాయి మామిడి చెట్లు.